కాలేదు, కానీ చచ్చిపోతాం బతుకుతాం, మాకు జీతాలకు లేవు, మాకు డీజిల్కి లేదు అని వచ్చి మీద పడితే 425 కోట్లు ఆల్రెడీ రిలీజ్డ్. ఇంకెక్కడి నుంచి ఇవ్వాలి డబ్బు? ఎవరు ఇవ్వాలా? దీని మీద దయచేసి మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే, యువర్ ఆల్ ఎడ్యుకేటెడ్స్, బాధ్యత గలరు. దీని మీద ఏం జరిగిందండి? సాధారణంగా సహజంగా పండుగల సీజన్లో వాళ్ళు డబ్బులు ఎక్కువ వస్తాయి. అందులో ముఖ్యమైన పండుగలను ఇప్పుడు వస్తాయి. ప్రధానంగా మనకి ఇప్పుడు సపోజ్ రంజాన్ టైంలో బాగా వస్తాయి, బాగా కొనుగోలు చేస్తారు, విపరీతంగా వ్యాపారాలు వస్తారు, హైదరాబాద్ వస్తారు, పోతారు, అత్తగారింటి పిల్లలు పోతారు, తల్లిగారింటి పిల్లలు, ఇట్లా రకరకాలుగా జరుగుతాయి. దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది, లక్షలాది మంది కోట్లాది మంది జరుపుకునే పండుగలు జరిగినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. మనకు దసరా సీజన్లో వస్తాయి, బతుకమ్మకు వస్తాయి, రంజాన్కి వస్తాయి, కొన్ని ఇతర పండుగలప్పుడు వస్తాయి. ఆ టైం ఇప్పుడు ఆర్టీసీ బతుకమ్మ దసరా చాలా ముఖ్యం మన తెలంగాణ, మీ అందరికీ తెలుసు. మినిమం ఈజ్ ఇలా రూపాయి వస్తుందనుకో, రూపాయి నరుస్తుంది అన్నట్టు. అంటే 11 కోట్ల ఆదాయం పర్ డే ఉంటే అప్పుడు ఏమైందంటే 1.5 ఇంకో 5 కోట్లు 6 కోట్లు ఎక్కువ వస్తుంది, 17 కోట్లకు ఆడుకొస్తుంది. అదనంగా 125 నుంచి 175 కోట్లు వస్తుంది. అటువంటి అద్భుతమైన పీరియడ్ను, ఆ డబ్బులు వచ్చే పీరియడ్ను సమ్మెకు పోయింది. సమ్మె కూడా ఎట్లాంటి పద్ధతి? పనికిమాలిన డిమాండ్లు 10-20 పెట్టారు. దాని మీద నంబర్ 1 డివిజన్ మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి అది పెట్టారు. పెడితే నేను కమిటీ చేస్తాను, ప్రభుత్వం మేము స్పందించినాం. ఇంకో లంగ ప్రచారం పెట్టారు బయట. ఆమె 2 నెలల నోటీస్ ఇచ్చి, నువ్వు 2 నెలలు ఇవ్వచ్చు, 20 నెలలు ఇవ్వచ్చు, నువ్వు ఇచ్చే తెల్లారి అడుగుతారా? ఇది ఇంట్లో చిన్నపోడు అడుగుతాడు, ఏం చేస్తాం? అదే సంజాయించరా అంటాం, పెద్ద కొడుకు చెప్తాం, ఇంకోకి చెప్తాం, బావాకి చెప్తాం, తమ్మునికి చెప్తాం, తల్లికి చెప్తాం, కానీ సంజాయించి మనకు బుద్ధి లేదని. ఇట్ టేక్ టైం. నువ్వు నోటీస్ చేయగానే తెల్లారి దుంకరు కదా, సంజాయించే ప్రయత్నం చేస్తారు. మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చెప్తారు, లేదు ఖచ్చితంగా మేము పలానా రోజు సమ్మె పోతాం డిక్లేర్ చేశారు. మేము కమిటీ చేసినాం, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన చేసి చెప్పినాం, నాయన నువ్వు గవర్నమెంట్ కలపమంటే అంత ఈజీ కాదు, అంత ఎటువంటి అటు పిక్చర్ గుడ్డి గడపరాదు, ఇట్ టేక్స్ టైం. సమ్మెకు పోకుండా మీ ఆదాయం పోతుంది, ముందే మీ పరిస్థితి బాగాలేదు, ఆలోచించుదాం, డిస్కస్ చేద్దామంటే నథింగ్ డూయింగ్. మాకు మిగతా డిమాండ్లు ముఖ్యం కాదు, ఫస్ట్ డిమాండ్ ఎస్సా కాదా రాతపూర్వకంగా ఇస్తే లెక్క, లేకపోతే మేము సమ్మెకు పోతాం. పోయింది కమిటీని కాదని, కమిటీ 2-3 సార్లు ట్రై చేసి మీటింగ్ జరిపి చెప్తే కాదని పోయింది. తద్వారా ఇప్పుడు రిజల్ట్ ఏంది? నెట్ రిజల్ట్ డెఫినెట్గా డబ్బులు అయిపోయినాయి. ఇంచుమించు అదే టైంలో గవర్నమెంట్ అంతకుముందు వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ఉండి మేము చచ్చిపోతాం బతాం అని రిక్వెస్ట్ పెడితే రిలీజ్ చేస్తారు డబ్బులు, సంస్థ కదా పోతాయని చెప్పి 100 crores ఇచ్చారు. నాకు తెలిసి బహుశా అక్టోబర్ మొదటి వారంలో ఇచ్చారు. సమ్మెకు రోజు అటో ఇటో, ఒక రోజు ముందు తెల్లారో మర్నాడో ఇచ్చారు. 100 crores రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే వాడు బ్యాంకు కట్టాలా, లేకపోతే ఎన్పీ అయితే ఎంతో కొంత కట్టాలా కిస్తీ. రెండవది డీజిల్ కట్టాలా, లేదా బస్సు తిరగదు వాడు పోయే డీజిల్. హైర్ బస్సులు ఉండదు కదా, వానికి 5 కోట్లు 3 కోట్లు అయితే బాగా నడపలేదు, వాడు పీక్ బస్సు తీసుకొని వెళ్ళిపోతాడు. అటువంటి ఏవైతే మినిమమ్స్ గ్యారంటీ కట్టాల్సి ఉంటాయో కంపల్సరీ కట్టాలన్నా అవి కట్టేసింది. కట్టేయంగా మిగిలింది మా దగ్గర 7 కోట్లు 8 కోట్లు మిగిలింది. ఇప్పుడు అదే డబ్బును ఆర్టిస్టులు రూపాయి లేదు. ఇప్పుడు రూపాయి లేని పరిస్థితి ఒకటి. రెండవది వచ్చేది నువ్వు రాకుండా చేసినావు, జీరో చేసినావు. అదనంగా వచ్చే 120 కోట్లు 150 కోట్లు పోయింది పండగ సీజన్ది. ప్లస్ రోజుకు 10 కోట్లు వచ్చే బదులు రోజుకు కోటి నష్టం వస్తుంది. ఇప్పుడు తిప్పుతున్న దానికి వస్తున్నది ఏంటంటే రోజుకు 4 కోట్ల ఆదాయం వస్తుంది, 5 కోట్లు ఖర్చు అవుతుంది. పండగ ఉల్ట రావాల్సింది పోయి ఇంకో కోటి మైనస్ పోతుంది. అయితే ఇప్పుడు ఏమైంది? ఇందులో రాజకీయాలు ఉంటాయి. వీళ్ళ యూనియన్ మళ్ళా వాడు కూడా చచ్చిపోయిన యూనియన్ దానిలో ఎన్ఎంయూ అని ఆర్డర్ చేసిన అతి తెలివి పోయి హైకోర్టులో కేసేసింది. సెప్టెంబర్ నెల పనిచేసినాం. వేజెస్ యాక్ట్ అని ఉంటుంది, మనకు చాలా పవర్ఫుల్ యాక్ట్. అది పనిచేసిన కాలానికి ఖచ్చితంగా జీతం ఇవ్వాలి అంతే. ఈ యూనియన్ ఎక్స్పోజ్ చేయడం కోసం ఆర్టీసీ జేఏసీలో ఉన్నట్టే వండుకుంటూ నటించి వీళ్ళని కింద మీద దెబ్బ కొట్టానని తెలివి చూపించి కూడా హైకోర్టుకు పెట్టు. హైకోర్టు ఏం కేసు చేసింది? మాకు వేజెస్ ఇప్పించండి. హైకోర్టులోకి ఆర్టీసీ చెప్పింది లేవు, పైసలు లేవు, డబ్బులు లేవు. ఏం చేస్తే హైకోర్టు కొడతారా? సంఖ్యలో సస్కాన్ ఉంటే ఇచ్చి అంటే ఏ కోర్టు అయినా ఏం చేస్తుంది? ఉన్న స్థితి చెప్పింది వాడు ఎలా, బికాస్ హైకోర్టు కదా.
లేదు వాడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జైలు వేస్తాడు. ఏందిరా నీకు అతను డబ్బులు లేవు, డబ్బులు రావు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ సీరియస్. ఈ మామూలు క్రైమ్ కాదు. ఆర్టీసీ యూనియన్ల పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి మహానేరం, మహాపాపం. అమాయక కార్మికుల యొక్క గొంతు కోస్తున్న వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. 100% ఐఎమ్ టెలింగ్. ఆర్టీసీని వాళ్ళే స్వయంగా ముంచుకుంటున్నారు, ముగించుకుంటున్నారు. ఎవడి ప్రపంచంలో కాపాడలేరు. అది అయిపోయిన కింద లెక్క నా దృష్టిలో. ఇట్స్ ఎ గాన్ కేస్. అంతగానో అధ్వానం అయితే ఇంకా 100% ఏం ఇప్పుడు నేను ఇంకోటి చెప్తున్నా మీకు, ఇది కూడా చాలామంది తెలియగా మాట్లాడుతున్నారు. ఇక్కడ బీజేపీలో లేదా మరీ వితండవాదం, అడ్డంపుడు అద్దు లేదన్నా బద్దు లేదు. ఇదేంది ఇప్పుడు ఇది లేటెస్ట్ యాక్ట్. ఇది ఎప్పుడో చేసిన యాక్ట్ కూడా కాదు. మొన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రెండవసారి గెలిచొచ్చిన తర్వాత 2019లో మొన్న బడ్జెట్ సమావేశంలో పాస్ చేసిన చట్టం. దీనిలో చాలా స్పష్టంగా సెక్షన్ 67లో వెరీ క్లియర్లీ పవర్ టు ద స్టేట్స్ టు కంట్రోల్ ఆర్టీసీస్, వెరీ క్లియర్. యాక్చువల్ ఏమైంది ఆర్టీసీల చరిత్ర ఏంటంటే 1950లో నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తెచ్చిన చట్టం ఒకటి ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ నెలకొల్పుతూ. దాన్ని తొలగిస్తూ, ఆ చట్టాన్ని సవరిస్తూ ఆర్టీసీలే ఉండవలసిన అవసరం లేదు, ఎనీ నంబర్ ఆఫ్ ప్రైవేట్ పర్మిట్స్ మీరు ఇచ్చుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ అధికారం ఈ చట్టం ఇస్తున్నది. కాబట్టి మీరు ముందుకెళ్ళిపోండి, పోటీతత్వం పెంచాలా, ఆర్టీసీని భ్రమలలో ఉండొద్దు, ప్రజలకు మెరుగైన సేవలు అంతాయి, కాంపిటీషన్ వస్తుంది. ఇంతకుముందు బిఎస్ఎన్ఎల్ మాత్రం ఉన్నప్పుడు ఒక ఫోన్ కావాలంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకే 4 నెలలు పట్టింది ఎమ్మెల్యేకి ఫోన్ అడిగితే. ఇప్పుడు కుక్క చెట్టారు ఇప్పుడు చేస్తాడు ఫోన్. అసలు ఒకనొక దగ్గర మూడు ఫోన్లు ఉంటుంది, 3 జేబులు, 2 జేబులు, 2 ప్యాంట్లు, కూడా మీసే జేబుల. అట్లా అయిపోయింది పోటీ. విమానాలు కూడా అంతే. ఓన్లీ ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు చాలా మోనోపాలు ఉండే. ఇప్పుడు కథ మొత్తం ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చేసినాయి. ఢిల్లీ టికెట్ అప్పుడప్పుడు 3,000కి దొరుకుతుంది. ఇదే స్పిరిట్ ఇప్పుడు ఈ చట్టం వీళ్ళు పెట్టింది ఏంటంటే ఓన్లీ ఆర్టీసీ ఏం లేదు, మోనోపాల్ అవసరం లేదు, ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వండి, ఆర్టీసీకి పోటీదారులను సృష్టించండి, తద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందుతాయి, ఎక్కువ ట్రిప్పులు అందుతాయి, ఛార్జీలు తగ్గుతాయి, పోటీ పెరుగుతుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఇస్తామని చెప్పేయడం కాదు, చట్టం పాస్ చేసిన మొన్నటి పార్లమెంట్ చట్టం పాస్ చేసినారు. 1 సెప్టెంబర్ నుంచి ఈ దేశంలో ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చింది. దిస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 దీని పేరు. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మేము ప్రభుత్వంగా? నీ దగ్గర రూపాయి లేదు, ₹1 లేకుండా నువ్వు చేసుకుంటున్నావు. నీకు వచ్చే ఆదాయం రోజు 11 కోట్ల ఆదాయాన్ని ముంచుతున్నావు నీ యొక్క పిచ్చి సమ్మె. దాని ద్వారా ఏమవుతుంది ఆర్టీసీ? రేపు హైకోర్టులో మళ్ళీ 29కి వేసిన ఆ జడ్జి ఆ కేసు ఏమవుతుంది? మళ్ళీ అదే చెప్తారు. రికోర్స్ ఏంటంటే హైకోర్టు పవర్ లేదు, దీని తీర్పు చెప్పే పవర్ లేదు. సీదా ఏం చేయాలంటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి రిపోర్ట్ చేయాలి. ఇండస్ట్రియల్ లేబర్ డిపార్ట్మెంట్కి పోతుంది. వాడిని ఇక్కడే పద్ధతి సీదా లైన్ ముచ్చ ఇస్తావా, జీతం ఇయ్యవా, లేవు నా దగ్గర నీకేమేమో ఆస్తులనే అమ్మీయమంటారు. ఎప్పుడైనా జరిగేది అది, కంపెనీ చట్టం అది. అప్పుడు 4 బస్ స్టాండ్లు అమ్మాలి, జీతాలు ఇవ్వాలి. సెప్టెంబర్ నెలకు ఈ ఆస్తి ఉంటే అది బస్సులు అమ్మాలా. వాడు లేపితే వాడు ఆక్షన్ వేస్తాడు. లేపితే 100% ధర నేనేం చేయాలా? అది కార్పొరేషన్ బాబు, గవర్నమెంట్ కాదు. 100% పోతుంది. ఒకటి కాదు నేను చెప్పేది, వాయిదా చెల్లించకపోతే, కిస్తీ కట్టకపోతే ఎన్పిఏకి అవుతుంది. దట్ ఈజ్ వన్ డేంజర్. ఇంకా మీకు తెలియదు నేను చెప్తున్నా. ఇది అందుకే దురహంకారపూరితమైనటువంటి, ఆలోచన రహితమైనటువంటి, అర్థం పర్థం లేనటువంటి, బుద్ధి జ్ఞానం లేనటువంటి సమ్మె ఇది. మెడ మీద తలకాయ ఎవడు చేయడు. సంస్థ మనుగడను కానీ, కార్మికుల యొక్క భవిష్యత్తు, కార్మికుల యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలతో ఆడుకోవద్దనే కనీస జ్ఞానం ఉన్నది ఎవడు చేసే సమ్మె కాదు ఇది. వెరీ సారీ. చట్టమే, నేను చెప్పే చట్టమే కదా. ఇక అర్థమైతే లేదా? నేను చెప్పే చట్టమే.
వాళ్ళ సమ్మె ఇల్లీగల్ ఎప్పుడున్నా తెలుసా నీకు? ఇట్ ఇస్ ఏ ఇల్లీగల్ స్ట్రైక్, ఆల్రెడీ డిక్లేర్డ్. వాళ్ళ మీద ఆల్రెడీ ఎస్మా ఉంది. ఎస్మా కొత్తగా పెట్టే అవసరం లేదు. ఎస్, ఎస్మా ఉండంగా చట్టానికి పోయినారు. ఒకటి కన్సైలేషన్ ప్రాసెస్ లేబర్ డిపార్ట్మెంట్లో ఉండంగా చట్టానికి పోయినారు. ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్ డిక్లేర్డ్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి. సో ఒక వినండి లాస్ట్. సో ది పాయింట్ నవ్ ఈజ్, నీ దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేదు ఇవ్వటానికి. ఇక్కడ నువ్వు ఒక్కరి మీద లేవు కదా ప్రభుత్వంలో. నియర్ 1,96,000 మంది ఉన్నారు, అన్నీ జరగాల. సో నువ్వు తెచ్చుకుంటూ లేవు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు డబ్బులుగా? ఎవరు ఇస్తారు? అర్థం ఉందా మీ సమ్మెకు? రేపు ఎవరు కాపాడుతారు మిమ్మల్ని? ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకు అటు ఇయ్యరు. ఇంకా తమాషా, 2,600 బస్సులు ఇప్పుడు రిప్లేస్మెంట్ కొనే 10 lakh కిలోమీటర్స్ అయిపోయి. అవి మార్చాలా? అవి మార్చాలంటే 800 నుంచి 1000 కోట్లు కావాలా? అవి లేవు. ఎవడు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తావుగా? అంటే డెఫినెట్లీ ఈ సమ్మె యొక్క రిజల్ట్ ఏంటంటే, ఈ సమ్మె యొక్క ఫలితం ఏంటంటే 1000% పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదు, జరగదు. పాత ఆర్టీసీ యాజ్ ఇట్ ఈజ్గా బతికి బట్టగట్టే పరిస్థితి లేకుండా ఈ యూనియన్లే చేసినాయి. ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలే చేసినాయి. ఒకటండి రమ్మనండి, వస్తే చూద్దాం. ఈ యూనియన్లు ఉండి ఇదే ఈ గొంతెమ్మ కోరికలతోని, ఈ పనికిమాలిన యూనియన్ ఎన్నికలతోని, ఈ చిల్లర రాజకీయాలతోని ఆర్టీసీ బతికి బట్ట కట్టదు. ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నాకు ఆర్టీసీ కాంట్రాక్టర్లతో డ్రైవర్లతో నాకు పంచాయతీ ఉంటుందండి? అవసరం ఉంటుందా? నాకు లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారు, వాళ్ళు విజయం సాధించారు. సింగరేణిలో పనిచేస్తూ సింగరేణి మునిగిపోయి ఉండే, కాపాడినాం. 2 లక్షల రూపాయలు మనం నేనే బోనస్ ప్రకటించిన వాళ్ళకు దసరా దీపావళి. దే ఆర్ హ్యాపీ. యూనియన్లు లేకుండా, రాజకీయాలు లేకుండా ఆర్టీసీ కరెక్ట్గా పనిచేస్తే, బతుకమని పనిచేస్తే 2 ఏళ్ల లోపల వాళ్ళు కూడా 1 లక్ష రూపాయల బోనస్ తీసుకునే పరిస్థితి వస్తుందండి. ఐఎమ్ ఛాలెంజింగ్. పనిచేసే కార్మికులను పని చేయనీయకుండా యూనియన్ రాజకీయాల కోసం వాళ్ళని చెడగొట్టి, వాళ్ళ ఆలోచనలు పొల్యూట్ చేసి ఇలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. కానీ సమ్మెని ముసుగుపెట్టి. సో అల్టిమేట్లీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం ఆర్టీసీ సమ్మెకు ముగింపు, ఆర్టీసీ ముగింపే జవాబు. నేను పిలిపించలేదానండి? మాట్లాడలేదా? హియర్ మీ, పిలిపించలేదా? మాట్లాడలేదా? ఎవరు చెప్తారండి మీకు గమ్మతున్నది? పిలిపించింది వాస్తవం కదా. వీఆర్ ఆన్ రికార్డ్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, దే రిప్రజెంట్ ద గవర్నమెంట్. కమిటీ అపాయింట్ చేసింది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. నేను అపాయింట్ చేసిన. పిలువలేని ఎవడంటాడండి విధవా? మళ్ళీ అట్లా అంటే ఏంటండి? నేను చొరవ తీసుకోకపోతే కమిటీ ఎట్లా వస్తుంది? ఇవ్వలేదండి. హైకోర్టు అడిగింది. హైకోర్టు ఏమన్నదంటే, అవుట్ ఆఫ్ గుడ్ విల్ ఆర్డర్ చెప్పిండు ఆ జడ్జి గారు, మాకు ఏ అధికారం లేదు, మేము కార్మికుల డిమాండ్లు అంగీకరించమనే అధికారం మాకు లేదు. కానీ కామన్ మ్యాన్ ఎవరైతే సఫర్ అవుతుండో వాళ్ళ ఇంట్రెస్ట్లో ఒకసారి ప్రయత్నించమని నేను కోరుతున్నాను డైరెక్షన్ ఇచ్చాడు. దే విల్ డూ ఇట్. कौन बोले आपको लागू नहीं करे बोल के? अरे आप इमेजिनरी बोल रहे हैं भाई, गलत बोल रहे हैं आप. अरे आप गलत बोल रहे हैं, मैं आपको सही करना चाहता हूँ. कौन सा सेंट्रल एक्ट है जो इम्प्लीमेंट नहीं हो रहा? गलत बोल रहे हैं ना आप. ऐसा नहीं बोलना चाहिए आप. ఇవ్వవద్దన్నారు బాబు, చాలా మంది పని చేసిండ్రు. ఒక ఆర్టీసీలో ఒక్కరే తెలంగాణ చేసినట్టు చెప్పబడతారు మీరు. ఎవరు పని చేయలేదా?
నేనేమంటాను ఈ నాకు అనుబంధంగా ఉన్నాడు లంగతనం ఏమవుతుంది? నా ఇంట్లో కూడా దొంగతనం చేస్తాడు, దొంగ కాదా? చట్టం చట్టమే కదా, నీకైనా నాకైనా. నేను ఇంకో గంట అయినా ఉంటా, 1 at a time ప్లీజ్. ఒక్కరండి ప్లీజ్. वो अपने आप में सोच लीजिए ना, वो उनके परिवार के बारे में उनको ज़्यादा चिंता होना चाहिए. स्ट्राइक पे जाने से पहले उनको कुछ अकल तो होना चाहिए ना. उनके परिवार से चिंता ज़्यादा आपको है क्या? आप उनको पूछो, एक सवाल उनको पूछो. गैर जिम्मेदार तरीके से आप लोग कैसा स्ट्राइक पे गए बोल के उनको नहीं पूछते आप? अरे बताओ भाई, ये मेरे सवाल का जवाब दो आप. चिंता ज़्यादा उनके परिवार के बारे में चिंता उन्हीं को होना चाहिए ना.